మొన్న ఒక న్యూస్ చూశాను. అది రాకెట్ గురించి కాదు, ఆ రాకెట్ వెనుకున్న ఒక మనిషి గురించి. స్కై రూట్ ఏరోస్పేస్ ఫౌండర్ పవన్ చందన. తనకి 10th క్లాస్ మ్యాథ్స్లో 51 మార్క్స్ అంట. ఈ మాట వింటే చాలామంది ఏమనుకుంటారు, నా వల్ల కాదు, నేను యావరేజ్, నా స్టోరీ అయిపోయింది. కానీ పవన్ చందన అలా అనుకోలేదు. ఆ మార్క్స్ని ఫైనల్ జడ్జ్మెంట్లా చూడలేదు, జర్నీ స్టార్ట్ అయిన ప్లేస్లా చూశారు. అక్కడి నుంచి ఐఐటి, ఇస్రో, ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1. మనం చాలాసార్లు ఒక ఫెయిలియర్, ఒక ఎగ్జామ్, ఒక రిజెక్షన్ లేదా ఒకరి మాట మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని నమ్ముతాం. కానీ అవి మన ఫ్యూచర్ కాదు. మన నెక్స్ట్ డెసిజన్, మన నెక్స్ట్ అటెంప్ట్, మన నెక్స్ట్ ఎఫర్ట్, అవి మన ఫ్యూచర్ని మార్చుతాయి. 51 మార్క్స్ ఆ రాకెట్ని బిల్డ్ చేయలేదు, కానీ ఆ తర్వాత రోజు తీసుకునే డెసిషన్స్ ఆ రాకెట్ని బిల్డ్ చేశాయి. కాబట్టి మీ లాస్ట్ రిజల్ట్ని కాదు, మీ నెక్స్ట్ స్టెప్ని ఎక్కువ నమ్మండి. గుడ్ డే.